ఉదాహరణకి ఫీ రీయింబర్స్మెంట్ ఉన్నది. మీరు తెలంగాణలో కనుక్కోండి ఎవరినైనా ఫీ రీయింబర్స్మెంట్ ఎంత ఉందా? అందట్లేదు. అంటే సంకటంలో పడ్డారుగా మీరు. అలాగే ఆరోగ్యశ్రీ ఉంది, ఆసుపత్రి నుంచి డబ్బులు సకాలంలో, ఇవి రెండు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినవే గతంలో. మరి అప్పుడు అమలు చేయగలిగింది, అప్పుడు చేయగలిగింది. మీరు ఉన్న కొద్దికి సంక్షేమం అవసరం పరిపాలనలో. సంక్షేమం వద్దని ఎవరు అన్నారు? ఒక పేద దేశంలో, అందున ప్రజలకు సరిగ్గా సేవలు అందని దేశంలో సామాన్య ప్రజలను ఆకట్టుకోవాలంటే సంక్షేమం లేకుండా పేదరికం బాధ తగ్గదు, ఓటు పడదు. కానీ సంక్షేమమే పరిపాలన అనుకుంటే, ఆర్థికాభివృద్ధికి ఏర్పాట్లు చేయకుండా ఉంటే, మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టకుండా ఉంటే, ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే, భవిష్యత్తును కాపాడుకోకపోతే రాష్ట్రం లేకపోతే దేశం అధోగతి పాలైపోతుంది. కాబట్టి ఏమైంది? సంక్షేమం పెంచేస్తున్నాం, అప్పు చేసి పప్పు కూడా తింటున్నాం. చివరికి భవిష్యత్తు అంధకారం అవుతుంది, వర్తమానం నడవడం కూడా కష్టంగా ఉంది, రేపటి భవిష్యత్తు దెబ్బతింటుంది. వర్తమానం ఇప్పుడు నడిచే ఇది కూడా దెబ్బతింటుంది. కాబట్టి దీని నుంచి బయటపడాలి. కాకపోతే ఒక మంచి ఏంటంటే, తెలంగాణలో అభివృద్ధికి వ్యతిరేకంగా సంకేతాలు ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అసలు అభివృద్ధి మాకు వద్దు, అభివృద్ధి ఎందుకు, ఇదంతా అభివృద్ధి డబ్బున్న వాళ్ళ కోసం, పెత్తందారుల కోసం అభివృద్ధి, మేమంతా బటన్ నొక్కుతున్నా సరిపోతుందని చెప్పి అది మరీ దారుణాలు. అలాంటిది లేదు ఇక్కడ. సంతోషం. కానీ ఆర్థిక క్రమశిక్షణ కావాలి, సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం కావాలి. ఇక్కడ అభివృద్ధి ఏం కనిపించింది మీకు ఇక్కడ ఈ 1 yearలో? అదే నేను చెప్పే, డబ్బులు ఉంటే కదా పాపం అభివృద్ధి. పైసామే పరమాత్మ. ముఖ్యమంత్రి ఏమో ఇప్పుడు ఆయన సొంతంగా వస్తూ పెడతాడు, ఆయన ఏం చేస్తాడు? ఏం చేయలేదు. ఉన్న డబ్బుల్ని సద్వినియోగం చేయగలరు అంతే. కానీ ధనిక రాష్ట్రం కాస్త ఈరోజు మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. అదే నేను చెప్తాను. ఇప్పుడు మనం రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలంటే, ఇప్పుడు మహారాష్ట్ర ఉన్నది, 17% అక్కడ మొత్తం అప్పులు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి తీసుకుంటే వార్షిక ఉత్పత్తి, దానిలో 6వ వంతు వాళ్ళకి అప్పులు భారం. మనకి అన్ని కలిపితే ప్రభుత్వం అధికారికంగా చూపెట్టే అప్పులు ఉన్నాయి, చూపెట్టకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి, బిల్స్ ఉన్నాయి. ఇవన్నీ అప్పుల కింద తీసుకోవాలి. ఉదాహరణకి నేను చెల్లించాల్సిన బకాయిలు, ఉదాహరణకి మనకి ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించలేదు, చెల్లించాలిగా, అది ఖాతాలో పడలా. ఎందుకంటే మీరు ఇంకా డబ్బు చెల్లించలేదు కాబట్టి చెల్లించాలి కదా, అప్పు కింద లెక్క కదా. డబ్బు లేవు కాబట్టి మీరు చెల్లించాలి, అది అప్పు కిందకే ఉంటుంది. ఇంకా అలాగే ఆఫ్ బడ్జెట్ లోన్స్ ఉన్నాయి, బడ్జెట్లో చూపెట్టకపోయినా కూడా వేరే సంస్థల పేరు తెచ్చుకుంటున్నారు. కాళేశ్వరానికి అంతా కూడా ఏదో సంస్థ, అక్కడ డబ్బు వచ్చేది లేదు, పాడు లేదు, అదంతా మీరు చెల్లించాల్సిన డబ్బే. ఇలా అన్ని కలిపితే బహుశా 40% దాటింది. ఆంధ్రప్రదేశ్లో 60% దాటింది. కాబట్టి ఈవేళ కనీసం అయింది అయిపోయింది. ఇప్పుడు కూర్చుని మనం ఈ సమతూకాన్ని పాటించడం ఎట్లాగా? సంక్షేమ పథకాలు ఇవ్వమని ఎవరు అడిగారు, ఇవ్వద్దని ఎవరు చెప్పారు? అంటే సంక్షేమ పథకాలు వద్దని అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి ప్రజలకేమో వరకు మోడీ గారు అసలు సంక్షేమ పథకాల విషయం పేరెత్తితే వాటిని పక్కకి పెట్టేసేవాళ్ళు. అలాంటిది మహారాష్ట్ర ఎన్నికలకు వచ్చినప్పుడు నేను చెప్పుకోను. ఇప్పుడు మోదీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో సంక్షేమాలని క్రమబద్ధీకరించి ఈ ఆధార్ కార్డుతో లింక్ చేసి, ఆహార భద్రత అని చెప్పి, అలాగే జన్ధన్ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసి మధ్యలో ఈ లీకేజెస్ చాలా వరకు తగ్గించారు. పూర్తిగా పోయిందని చెప్పలేం మన దేశంలో ఎక్కడ, ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఎక్కడో చోట ఉంటుంది, రకరకాల లీకేజెస్ ఉంటాయి. కానీ 100కి 95 పాళ్ళు ఏ మనిషికి సంక్షేమం అందాలో ఆ మనిషి బ్యాంక్ అకౌంట్లో పెట్టి ఏర్పాటు జరిగింది. ఇది ప్రపంచం అంతా కూడా దీన్ని చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటుంది. వెల్ఫేర్ని కంప్యూటరైజ్ చేసి, డిజిటైజ్ చేసి ఒక మంచి వ్యవస్థకి నాంది పలికారు. సంక్షేమం లేకుండా చేయరా, సంక్షేమాన్ని క్రమబద్ధీకరించి డిజిటైజ్ చేశారు. దాంతో ఏమైంది? ఒకటేమో చివరి మనిషికి మధ్యలో లంచాలు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పక్షపాతాలు పార్టీలు లేకుండా, నువ్వు నా పార్టీ వాడు వేరే పార్టీ వాడివా, నా గ్రూప్ వాడే వేరే గ్రూప్ వాడివా, నా కులం వాడే వేరే కులం వాడే, గొడవలు లేకుండా చివరి మనిషికి అందుతున్నాయి. రెండోది, అదివరకు ఏమయ్యేది? ఎవరో పేరు కూడా తెలియకుండా దొంగ పేర్లకో మరొకరికో డబ్బులు వెళ్ళిపోయేది. ఆ డబ్బులు ఏడాదికి 40-50 వేల కోట్ల రూపాయలు ఆదాయం అవుతుంది. ఈ 10 ఏళ్లలో బహుశా ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఈ రకంగా. అది జరిగిన సంక్షేమం లేకుండా లేదు. మూడోది, సంక్షేమం అభివృద్ధి సమతూకాన్ని పాటించే ప్రయత్నం చేశారు. అది దేశానికి కావాల్సింది. సంక్షేమం వద్దని ఒక పేద దేశంలో ఎవరు వాదించలేరు. అరే, మీకు ప్రజలకు కావాల్సిన పనులు అందించట్లేదు, విద్యా ఆరోగ్యమే అందించట్లేదు, మీరు సమాజంలో ఆర్థికాభివృద్ధి ప్రజలకు అందే రీతిలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ ఉపాధి కల్పన జరగటం లేదు. మరి సంక్షేమం కూడా రాకపోతే పేదలు ఏమవుతారు? కానీ సంక్షేమమే పరిపాలన అయితే దేశం ఏమవుతుంది, పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? బ్యాలెన్స్ కావాలి. సంక్షేమం వద్దన్నది సరైన వాదన కాదు, సంక్షేమమే పరిపాలన అన్నది ప్రమాదకరమైన వాదన. సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం కావాలి. కాబట్టి యూపీఏ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమమే పరిపాలన అంటే అది ప్రభుత్వం కాదు. ఈవేళ మీ అధికారం కోసం దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. కాబట్టి మహారాష్ట్రని ఆ కోణంలో చూడాలి. మహారాష్ట్ర ఇందాక చెప్పాను, 17% వాళ్ళ అప్పులు,
దేశంలో అతి తక్కువ అప్పుల భారం ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. మనం ఏం చేస్తున్నాం, మహారాష్ట్ర 42 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని, అంటే ప్రభుత్వ ఆదాయం కాదు, రాష్ట్ర స్థూల ఆదాయం జిఎస్టిపి అంటాం, మనం 14 లక్షల కోట్ల వాళ్ళతో పోలుస్తున్నాం. రెండోది, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఓల్డేజ్ పెన్షన్లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 4,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు. 65 ఏళ్ళు దాటితే ఏదైనా కానివ్వండి, 45 ఏళ్ళ నుంచి కూడా ఇస్తున్నారు. అది ఇస్తామన్నారు, కొంత ఇస్తారు, ఆలస్యం అవుతుంది కానీ 4,000 ఇస్తున్నారు. ఓకే. మరి కొందరికి ఈ వికలాంగులకి మిగతా వాళ్ళకి 6,000, 8,000 అట్లా రకరకాలుగా ఉన్నాయి. మహారాష్ట్రలో మొన్నటిదాకా 1,000 రూపాయలు ఉంది. 6 నెలల క్రితం 1,500 చేశారు. మనకంటే చాలా ధనిక రాష్ట్రం. ఇప్పుడు ఎన్నికల్లో 2,100 చేస్తా ఉన్నారు. అది మరి వాళ్ళ సంక్షేమం కోసం డబ్బంతా తగిలిస్తున్నారంటే ఎట్లా? లేదు. కాబట్టి మీరు పోల్చండి. వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయంతో పోలిస్తే, వాళ్ళకున్న అప్పులతో పోలిస్తే, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఒక సమతూకాన్ని పాటించే ప్రయత్నం జరుగుతుంది. అది చాలా అవసరం. పేద దేశంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, గతం దాకా నవీన్ పట్నాయక్ గారు ఉన్నప్పుడు ఒరిస్సా కానీ, కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమం, ఈ అభివృద్ధి సమతూకాన్ని పాటిస్తున్నారు. మరి కొన్ని రాష్ట్రాలు రేపన్నది లేనట్టుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి భవిష్యత్తుని నరకం చేస్తున్నారు, వచ్చే తరం భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. కాబట్టి మనం చూడాల్సిన సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, సమతూకం కావాలి. అప్పు చేసి పప్పు కూడా తినకూడదు, అప్పు తీసుకొచ్చి సంక్షేమానికి పెట్టకూడదు. దీంట్లో అర్థమైపోయింది. ఇంకా నేను మళ్ళీ క్వశ్చన్ అడగడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు జన్ధన్ ద్వారా చాలా అంటే పారదర్శకంగా అందరికీ అందే విధంగా చేశారు. మరి మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అదే చేసిందిగా. వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా అకౌంట్స్లో వేయటం, డైరెక్ట్ కాలేజీలకు వెళ్ళకుండా. జాతీయ స్థాయి జరగగానే దేశం అంతా కూడా ఆ పరిస్థితి వస్తుంది, మంచి సంతోషం. కానీ సమతూకం దెబ్బతిన్నది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అభివృద్ధికి నేను ఈ మధ్య కాకినాడ వెళ్ళి, రాజమండ్రిలో అక్కడి నుంచి కాకినాడకి వెళ్ళి ప్రయత్నం చేశాను. రాజమండ్రికి నేను ఆ జిల్లా కలెక్టర్గా చేశాను. పూర్వం 40 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం కూడా మీరు రాజమండ్రి నుంచి కాకినాడకి వెళ్ళాలని చెప్పంటే 60 నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళం, 65 కిలోమీటర్లు. అంతకుముందే రోడ్డు పర్లేదు, బాగానే ఉండేది. ఆ ఏడీబీ రోడ్డు వచ్చాక అద్భుతంగా ఉండేది. ఇప్పుడు 2.5-3 గంటలు పడుతుంది. నేను అందుకని రాజమండ్రి నుంచి కత్తిపూడి దాకా, అంటే విశాఖపట్నం దారిలో కత్తిపూడి దాకా వెళ్ళి అక్కడి నుంచి కొత్త హైవే ఒకటి అదృష్టవశాత్తు వచ్చింది. అది బాగుంటుంది, కొత్తగా వేసిన హైవే కాబట్టి. ఆ కోస్టల్ హైవే అది పెట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. తూర్పుగోదావరి అంటే నేను చెప్పేది పాత తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు సరే చాలా జిల్లాలు మొక్కలు అయిపోయినాయి అనుకోండి. మరి తెలుగు రాష్ట్రాల్లోనే తలమానికమైన జిల్లా, అతిపెద్ద జిల్లా, ఆర్థికంగా చాలా బలమైన జిల్లా. అక్కడ మౌలిక సదుపాయాలు బాగుంటే, మరింత ఆర్థికంగా కార్యక్రమాలు బాగుంటే మరి ఉపాధి కల్పన జరుగుతుంది, సంపద పెరుగుతుంది. అలాంటి జిల్లాలో అట్లా ఉందంటే మిగతా చట్టంతో చెప్పొచ్చు కదా, మనం ఈజీగా చెప్పచ్చు. అన్నమంతా చూడక్కర్లేదుగా, ఉడికిందో తెలుసుకోవాలని చెప్పంటే. అలాంటి పరిపాలన ఎట్లా అవుతుంది? మీరు ఆర్థిక వ్యవస్థను పెంచకుండా, పెట్టుబడులు పెంచకుండా, ఉపాధి అవకాశాలు పెంచకుండా, మార్కెట్లో డబ్బుని పొదుపుగా వాడకుండా దుబారా చేసి అవినీతికి పాల్పడుతూ సంక్షేమమే పరిపాలన అనుకుంటే భవిష్యత్తు ఏమవుతుంది? వచ్చే తరాన్ని గురించి ఆలోచించాలిగా. ఒక తల్లిదండ్రులు ఎవరైనా సరే 10,000 రూపాయలు వస్తే నానా తంటాలు పడి అవసరమైతే పిల్లల కోసం త్యాగాలు చేసి 8,000 ఖర్చు పెట్టి 1,000-2,000 దాచుకుంటే మనం వీళ్ళులా గొప్పవాళ్ళు ఉంటాం. ఒక తరం కాలం కష్టపడితే, తల్లిదండ్రులకి పిల్లలకు మంచి చదువు వస్తే, మంచి ఆరోగ్యం అందితే, జాగ్రత్తగా డబ్బును పొదుపు చేస్తే తల్లిదండ్రుల కాలం కంటే పిల్లల కాలం బాగుంది. మనందరం అలా వచ్చిన వాళ్ళ. మన తల్లిదండ్రులు, మన తాతలు కూడా కోటీశ్వరులు కాదు. కానీ వాళ్ళు ఉన్నదానిలో పాపం గుమ్మనగా ఉండి పరిమితంగా ఖర్చు పెట్టి పొదుపు చేసి మన కోసం చెప్పిన వాళ్ళు త్యాగాలు చేసి మనందరికీ కష్టం లేకుండా పెంచారు. అలా కాకుండా వాడు ఆ రోజు తిండి కోసం అని చెప్పని